శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. నది నదంబులుగట్టు నానా విదంబుల అమరులా వాక్సిద్ధినందరోలి భూతగనంబులే భూమిపై చెరించు పుణ్యాత్ములకు కష్టభూతి గలుగు రోగాలు వృద్ధియౌ రోషాలు ప్రబలించు భాగాలు లందును పక్షమందు మేఘాలు ప్రబలమౌ నాగాలు దిగబడు పాలు నీరు సమాన భావమందు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ కలియుగంలో ప్రపంచవ్యాప్తంగా పూర్వయుగాల మాదిరి నెలకు 3 వర్షాలు కురవవు. అందువల్ల నదులు ఎల్లప్పుడూ ప్రవహించలేవు. నది స్నానాలు లేకుండా పోతవి. నీటికి కరువు ఏర్పడుతుంది. నదులు, వాగులు, వంకలు అన్నీ అడ్డుకట్టలు కట్టి నీటిని నిల్వ చేసుకుంటారు. అవసరమైన చోటుకు తరలించుకొని వాడుకుంటారు. ఈ ఆనకట్టలు కట్టి చెరువులు, కుంటలు, డ్యాములు, ప్రాజెక్టులు అనుకున్నదే తడవు పూర్తి చేసుకోగలుగుతారు. దేవతలు వరాలిచ్చినట్లే రాజులు కానీ ప్రభుత్వాలు కానీ అనుమతులు ఇస్తారు, ఖర్చు చేస్తారు. భూమిలో, జలములో, వాయువులో కాలుష్యం ఏర్పడి అందులో దయ్యాలు, భూతాలు, పిశాచులు, బ్రహ్మరాక్షసులు అనే చెడు బ్యాక్టీరియా, వైరస్లు, క్రిమికీటకాలు, దుష్ట జంతువులు పుడతాయి. పోషక లోపాల వల్ల మతి స్థిమితం లేని వారు పుడతారు. మానవులకు చెడు చేసేవి ప్రపంచవ్యాప్తంగా పుడతవి, వ్యాపిస్తవి. వారి వికృత చేష్టలు ఎక్కువవుతాయి. దానివల్ల పుణ్యాత్ములకు, అమాయకులకు, సాధు సంతులకు కష్టాలు కలుగుతాయి. అనేక రోగాలు ఎక్కువవుతాయి. వైద్యులకు అంతు చిక్కదు. వాటి తీక్షణ ప్రభావాన్ని అమావాస్య, పౌర్ణమిలకు ఎక్కువ చూపుతాయి. భూత వైద్యుల మంత్రాలు బారవు. వైద్యుల మందులు పనిచేయవు. ఇదంతా వాతావరణ కాలుష్యం వల్ల జరుగుతుంది. నదీ నదాలకు ఆనకట్టలు కట్టడం వల్ల అతివృష్టి, అనావృష్టులు ఎక్కువగా ఉంటాయి. అతివృష్టి స్థానంలో మేఘాలు అధికమవుతాయి. కుంభవృష్టి, వర్షాలు కురుస్తాయి. కుండలతో పోసినట్లు కురిసి బురద కొట్టుకవచ్చి పంట చేన్లలో చేరుతుంది. నాగళ్ళు నడవవు. రోడ్లపైన ఏనుగులు కూడా అడుగుదీసి అడుగు వేయలేని విధంగా బురద పేరుకుపోతుంది. దినదినం పాలల్లో పోషకాలు తగ్గిపోతవి. సారం లేకుండా పోతుంది. నీటితో సమానమవుతుంది. పాల కంటే ఎక్కువ ఖరీదు నీటికి ఏర్పడుతుంది. పాలు త్రాగినా, నీరు తాగినా తేడా ఏమీ కనిపించదు. పాలల్లో సారముండదు, నీటిలో సారముండదు. ఖరీదులో మాత్రం సమానత్వం ఉంటుంది అని కలియుగములో జరగబోయే విషయాలు తెలియజేయటకు చెప్తూ, నది నదంబులు గట్టు నానా విదంబుల అమరులా వాక్సిద్ధినందరోలి భూతగనంబులే భూమిపై చరించు పుణ్యాత్ములకు కష్టభూతి గలుగు రోగాలు వృద్ధియౌ రోషాలు ప్రబలించు భాగాలు లందున పక్షమందు మేఘాలు ప్రబలమౌ నాగాలు దిగబడు పాలు నీరు సమాన భావమందు అన్నారు. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం.